అవును. పేరు అవును. జయబాబు సార్. ఈ రోజు పేరు జయబాబు. వచ్చి మల్లికార్జున ప్రేయర్ చేస్తారు. మల్లికార్జున కానివ్వండి మురళీధరరావు. జయబాబా. జై బాబా సార్, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ శిష్యులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడే మన సోదరిమణి సత్యవతి గారు ఓ మంచి కీర్తన పాడారు. అలాగే ఇందాకే శారద గారు కూడా ఓ మంచి కీర్తన పాడారు. వీటిలో అంటే మనకు తెలుస్తుంది ఏమిటంటే, చేరువైన వారిని కరుణించేవాడవు అన్నారు సత్యవతి గారు. అలాగే ఆటలాడుకుంటావు, నిన్ను కొనియాడడం, మాతో ఆడుకోవడం నీకు వేడుక, నిన్ను కొనియాడడం మాకు వేడుక అన్నారు. చాలా అంటే అద్భుతమైనటువంటి భావాలు ఇవన్నీ కూడా. ఆధ్యాత్మిక మార్గంలో ఇవన్నీ అవసరం మనస్సును అదిపెట్టడానికి. అలాగే మన శారదమ్మ గారు కూడా అదే పాడారు. దైవం అనంతం ఆ లోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. ఎందుకంటే ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఎప్పటినుంచో సనాతనంగా ఆయనెంత సనాతనుడో ఆయన్ని పట్టుకోవాలనే తాపత్రయం కూడా అంతే సనాతనమైంది. మానవుడు ఎప్పటినుంచో ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎప్పటికీ ఆయన పట్టుబడ్డనేది వాస్తవం. సత్యం అది. ఆయన ఎప్పటికీ పట్టుబడ్డాయన. అలా పట్టుబడకుండానే మానవులను ఉద్ధరిస్తూ ఉంటాడాయన. మరో 10 యుగాలైనా ఆయన పట్టుబడ్డు. ఎందుకంటే పట్టుబడితే అక్కడితో ప్రక్రియ ముగిసిపోయినట్టు అర్థం అన్నమాట. అందుకని ఇది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ ఇది. దేవుడు అనుభవానికి, అనుభూతికి మాత్రమే లభిస్తాడు అని చెప్పడంలో ఉద్దేశ్యం అదే. దేవుడు అనుభవానికి, అనుభూతికి మాత్రమే లభిస్తాడు. విశ్లేషణకి, తర్కానికి ఎంత మాత్రం దొరకడు. అదనమాట. అయితే ఇలాగా 4 వైపుల నుంచి ఆయన్ని విశ్లేషించే విధానమే ఇప్పుడు ఇంతవరకు సంకీర్తనలో మనం చేసుకున్న ప్రక్రియ అదే. ఆయన దివ్య విభూతుల్ని, ఆయన ప్రేమని, ఆయన అనుగ్రహాన్ని, ఆయన ప్రణాళిక విధానాన్ని ఇవన్నీ విభిన్నమైనటువంటి కీర్తనల ద్వారా మనం వ్యక్తపరుచుకున్నాం ఇంతవరకు కూడా. ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే ఆయన దివ్య విభూతులని చెప్పొచ్చు. అయితే ఆయనదొక సందేశం ఉంది. వీటన్ని కలగలుపుకునే సందేశం అది. అదేమిటంటే, ది మోరల్ ఆర్డర్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ సస్టైన్డ్ త్రూ ది సిస్టమాటిక్ కనెక్షన్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ వాల్యూస్. ఇది బాబా ఇచ్చిన మెసేజ్ ఇది. ది మోరల్ ఆర్డర్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ సస్టైన్డ్ త్రూ ది సిస్టమాటిక్ కనెక్షన్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ వాల్యూస్. అంటే కార్యకారణ సంబంధముల ద్వారా లౌకిక విలువల్లో విశ్వం యొక్క నైతిక ధర్మం పోషించబడుతుంది అన్నారు బాబా. ఈ ప్రక్రియలో ఇంచుమించు మానవ జీవితం ఆయనతో బాంధవ్యం ఏర్పరచుకునే విధానం ఇదంతా కలగలిసే ఉంటుంది. ఇది ఇవన్నీ లౌకిక విలువలే. ఈ కలగలుపులోంచే ఆయన నెరవేర్చాలనుకున్నది నెరవేర్చుకుంటాడు, మానవాళికి అనుగ్రహించాలనుకున్నది అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఇది చాలా విచిత్రమైన ప్రక్రియ. పరస్పరం కూడా రెసిప్రొకేటివ్ అంటారు దీన్ని. చూసారా, మన గ్రీటింగ్స్‌లో రెసిప్రొకేషన్ అనే ఒక పదం ఉంది. అంటే నేను చెప్పిన దానికి మళ్ళీ అదే భావనని అటు నుండి సమర్పించడం అనేది రెసిప్రొకేషన్ అన్నమాట. ప్రేమకు ప్రేమే. లవ్ బిగెట్స్ లవ్. ప్రేమకు ప్రేమే. అలాగే ద్వేషానికి ద్వేషం. ఇవన్నీ పరస్పరం అన్నమాట ఒకదానికొకటి. ఇది ఆధ్యాత్మిక విధానం కాబట్టి ఇక్కడ ప్రేమ, దైవం, అనుభూతి ఇవి ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. కార్యకారణ సంబంధములతో
లౌకిక విలువల ఆసరాగా చేసుకొని జీవుల సంస్కారాల పరిమితులను బట్టి తన దివ్య ప్రణాళికలోకి తీసుకొని భౌతిక జీవులమైన మనల్ని కొన్ని సంఘటనల మధ్య జీవింపజేసి ఏకకాలంలో ఆత్మలను ఉద్ధరిస్తూ మిగతా మానవాళికి మార్గదర్శకం చేసి మానవాళి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని హాయిగా కొనసాగించే అతని ప్రేమ తెలుసుకోవడానికి ఒక జన్మ చాలదు. సరే, ఇదే అసలు ప్రక్రియ అన్నమాట. ఎలాగంటే కార్యకారణ సంబంధములతో లౌకిక విలువల ఆసరాగా చేసుకొని జీవుల సంస్కారాల పరిమితులను బట్టి తన దివ్య ప్రణాళికలోకి తీసుకొని భౌతిక జీవులమైన మనల్ని కొన్ని సంఘటనల మధ్య, ఈ సంఘటనలు అనేవే లౌకిక విలువల్లోకి వస్తాయన్నమాట, జీవింపజేసి, అంటే కొన్ని సంఘటనల మధ్య జీవింపజేసి ఏకకాలంలో ఆత్మలను ఉద్ధరిస్తూ మిగతా మానవాళికి మార్గదర్శకం చేసి, అంటే ఆత్మను ఉద్ధరించే విధానం ఒకటి ఉంటుంది, ఒక సంఘటన ఉంటుంది. ఇప్పుడు 16 వాల్యూమ్స్ వచ్చాయి మెహర్ ప్రభు చరితం. ఇందులో చాలా సంఘటనలు ఉన్నాయి, ఆత్మలను మదింపు చేసేవి, ప్రేమికులకు అనుభవాలు అనుభూతులను ఇచ్చే సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ప్రతి సంఘటన కూడా ఆ ఆత్మలకి పరిమితం కాకుండా యావత్ మానవాళికి మార్గదర్శకం అవుతుంది. అది ఎందుకు? జీవాత్మ పరమాత్మని ప్రేమిస్తే లేదా ఆరాధిస్తే లేదా పూజిస్తే లభించే అనుగ్రహానికి అవన్నీ ప్రతిరూపాలు. అవి ఆ సంఘటనలు ఏ సంఘటన తీసుకోండి, ఆ విధంగానే ఆ బాంధవ్యం తాలూకా ప్రతిఫలం మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా ఆయన ఉనికి మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే భగవద్వచనంలో ఏం చెప్పారు? అనంత మహా చైతన్యం అన్నారు ఆయనకి. ఆయన నిరాకారుడు, అనంత మహా చైతన్యం అది అన్నారు. అయితే అవసరం వచ్చేటప్పుడు ధర్మ సంస్థాపన చేసేటప్పుడు ఒక మానవాకారాన్ని ధరించి మానవాళికి మధ్యకి వస్తాడు కాబట్టి అవతారుడుగా కీర్తించబడతాడు, కొనియాడబడతాడు. అయితే ఆ విధంగా జరిగే ఈ ప్రక్రియ ఇదంతా కూడా యథార్థానికి మనకు ఒక జన్మ చాలదు. బహుశా అందుకేనేమో 84 లక్షల జన్మలు అన్నారేమో మరి తెలియదు. ఎందుకంటే ఇవేవి మన పరిమితిలో లేనివి. మనమంతా పరిమితులం. ఇదంతా కూడా ఆయన హైరార్కీలో, ఆయన పరిపాలనలోని విధి విధానాలు ఇవన్నీ కూడా. ఇవి మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏదో కొద్దిపాటి బాబ్జీ అన్నట్టుగా ఇసుమంత నీ ప్రేమ అంటాడాయన. ఆ కొద్దిపాటి ప్రేమ ఏదో మనకు లభిస్తూ ఉంటే ఉబ్బి తబ్బిబ్బి అయిపోతూ ఉంటాం. అందులోనే ఆనందిస్తూ ఉంటాం. అయితే ఈ విధంగా ఏం జరుగుతూ ఉంటుంది? ఇందాక చెప్పుకున్న సందేశంలాగే మోరల్ ఆర్డర్ అన్నాం. అంటే విశ్వం యొక్క నైతిక ధర్మం పోషించబడుతుంది ఈ విధంగానే ఇందులోంచే. అంటే ధర్మ సంస్థాపన ధ్యేయంగా మానవాళిని జాగృతం చేసే మెహర్ బాబా విధానం చాలా విలువైంది. ధర్మస్థాపనే ధ్యేయంగా మానవాళిని జాగృతం చేసే మెహర్ బాబా విధానం చాలా విలువైంది, ఉన్నతమైంది. బాబా ప్రేమికులకు ఇదొక అద్భుత వరం. అదే ఎందుకంటే ది మోరల్ ఆర్డర్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ సస్టైన్డ్ త్రూ ది సిస్టమాటిక్ కనెక్షన్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ వాల్యూస్. ఇది చాలా కాంప్లెక్స్ మెసేజ్ అన్నమాట ఇది. మొత్తం విశ్వం తాలూకా, మొత్తం సృష్టి, విశ్వం తాలూకా పరిపాలన విధానం అంతా ఇందులోకి వచ్చేసింది. ఎందుకు? కార్యము దాని తాలూకా కారణం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కార్యము, కారణం ఎక్కడ పుడుతున్నాయి అవి? లౌకిక విలువల్లోంచే పుడుతున్నాయి. లౌకిక విలువలంటే ఈరోజు పెళ్లి కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, ఇవన్నీ లౌకిక విలువలే. యుద్ధాలు జరగడం కూడా లౌకిక విలువే.
యుద్ధం వల్ల కూడా ధర్మ సంస్థాపన జరుగుతుందన్నారు బాబా. మొదటి ప్రపంచ యుద్ధం షిరిడి సాయిబాబా గారు కంట్రోల్ చేశారు. అప్పటి అవసరాన్ని బట్టి ధర్మ సంస్థాపన. అలాగే రెండో ప్రపంచ యుద్ధం బాబా పరిధిలోకి వచ్చింది. ఇవి కూడా లౌకిక విలువలే. ఎందుకంటే ఘర్షణ అన్నమాట. సైన్స్‌లో మనం చూస్తూ ఉంటాం కదా! 2 పదార్థాలు ఘర్షించుకోవడం వల్ల మూడో పదార్థం పుడుతుంది. అలాగే ఆధ్యాత్మిక విధానంలో కూడా పరమేష్ఠి తన అనంత ధామాన్ని విడిచిపెట్టి ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచంలో ఆవిష్కారం జరిగితే ప్రేమ పుడుతుందట. బాబా చెప్పారిది. బాబా భగవంతుడు తన అనంత ధామాన్ని విడిచిపెట్టి ద్వంద్వభూయిష్టమైనటువంటి ప్రపంచంలో అవతారుడుగా ఆవిర్భవించినప్పుడు ప్రేమ పుడుతుంది అన్నారు బాబా. ఈ విధంగా జరుగుతుందన్నమాట ఇదంతా కూడా. ఇది ఎంత చెప్పుకున్నా నారికేళ పాకమే. ఈ తత్వం ఎంత చెప్పుకున్నా మహాసాగరం, మహాసముద్రం ఇది. అయితే దీనికి మనం ఏదో ఓ సంఘటనని ఉదాహరణకు తీసుకొని అందులోంచి ఆ కోణంలోంచి గమనించినట్టయితే కాస్త మనకి అవగతం అవుతుందేమో అని నా ప్రయత్నం. యథార్థానికి ఇది ఉపన్యాసంగా భావించకండి. ఇది కేవలం నా అనుభూతి మాత్రమే. ఏవో పుస్తకాలు ఆయన గురించి తెలుసుకోవడం ప్రయత్నంలో నేను చదివినటువంటి సంఘటనలు, అందులో నాకు లభించిన అనుభూతులు మీతో పంచుకోవడానికి ఈ చిన్న పరికరం ద్వారా ప్రయత్నిస్తున్నాను నేను. అందువల్ల దయచేసి ఇది కేవలం నేను మీలాగే ఆయన కోసం తాపత్రయపడుతున్నాను కాబట్టి, నా అనుభూతిని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఈ విధంగా. అయితే ఇంకో విషయం ఏమిటంటే, ఇంకో ముఖ్యమైన విషయం ఈవేళ ఆగస్టు 16వ తేదీ. ఈ ఆగస్టు 16కి చాలా ప్రాముఖ్యత ఉంది. బాబా 1921లో తన అవతారుడిగా ప్రకటించుకున్నారాయన. ఆయన తన 75 ఏళ్ల అవతార కాలాన్ని కూడా మానవాళి కోసమే 100కి 100 పాళ్ళు వినియోగించారు అనేది నిర్ద్వందంగా చెప్పొచ్చు. బాబా తన 75 ఏళ్ల అవతార కాలాన్ని కూడా మానవాళి శ్రేయస్సు కోసమే వినియోగించారు. ఆయన 1921లో అవతారుడిగా ప్రకటించుకున్నప్పటి నుంచి మానవాళి కోసమే అహర్నిశలు కూడా ప్రాకులాడారాయన. ఆ క్రమంలోనే 1927లో అప్పటికే బాబా తన తాలూకు సమాధిని నిర్ణయించుకున్నారు మెహరాబాద్ కొండ మీద. నిర్ణయించుకొని అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఆ సమాధిలోనే 1927 ఆగస్టు 16 అంటే ఈరోజే ఆగస్టు 16, 1927 తేదీన ప్రప్రథమ ఏకాంతవాసం చేశారాయన. ఇవన్నీ కూడా ఆయన గురించి తెలుసుకునే విధానంలో మనకు లభించే అనుభూతులన్నమాట. ఎందుకు? ఇవన్నీ ఆయన మన కోసమే చేశారు కాబట్టి. ఆ విధంగా ఈరోజు ప్రాముఖ్యత ఒకసారి చెప్పుకోవడం జరిగిందిక్కడ. ఇకపోతే ఒక సంఘటనలోకి వెళ్దాం. 1923లో ఒక సంఘటన జరిగింది. అయితే ఇది గతంలో ఒకసారి చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన ఆయన సంఘటనలు అవి కేవలం లౌకికంగా, భౌతికంగా ఏవో సంఘటనలాగా అనిపించినప్పటికి కూడా వాటి వెనకాల మంచి ఆధ్యాత్మిక విలువలున్నాయి కాబట్టి ఎన్ని సార్లు చెప్పుకున్నా అవి అలాగా ఆధ్యాత్మిక ఊటల్ని ఊరిస్తూనే ఉంటాయవి. నాకొక కోణం దొరికుండొచ్చు. ఈ సంఘటన ఇప్పుడు మీ ముందుంచేటప్పుడు మీకు అందులో మరికొన్ని అనుభూతులు దొరికుండొచ్చు. కాబట్టి ఈ విధంగా ఒకేసారి ఎన్ని సార్లు చెప్పినా ఈ సంఘటనలు కొనసాగిస్తూనే ఉంటాం మనం. 1923లో ఓ సంఘటన జరిగింది. అదేమిటది? నావల్ తలాతికి వివాహం జరిగింది. ఎవరితో? దీనా తలాతితో వివాహం జరిగింది. అంతేకాకుండా నావల్ తలాతి, దీనా తలాతి వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా నావల్ తలాతి సోదరి అంటే సిస్టర్ మ్యారేజ్ కూడా ఆ రోజు జరిగింది. ఇది మామూలుగా సహజం ఇది. అంటే మానవ సమాజంలో సాంఘికంగా గమనించినట్టయితే ఇవి కామన్. ఇవే లౌకిక విలువలు యథార్థానికి చెప్పాలంటే. అయితే ఇక్కడ గమ్మత్తేమిటంటే ఈ 2 వివాహాలు కూడా
బాబా వారి ఆధ్వర్యంలో జరిగాయి. ఆయన స్వయంగా ఈ వివాహాలకు హాజరయ్యారు ఆయన. అంటే దానివల్ల ఏమైంది? ఆ 2 జంటలే కాకుండా, ఆ 2 జంటల తాలూకా ఇరుపక్షాలు తల్లిదండ్రులు, బంధువర్గం అందరూ కూడా భగవంతుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇందులో ఎంతోమంది ఆయన దర్శనం చేసుకొని ఉండుండొచ్చు. ఆయన్ని చూసుండొచ్చు. ఆయన దర్శనం చేసుకొని ఉండొచ్చు. ఆయన అనుగ్రహం పొందుండొచ్చు. అంతటి చక్కని సంఘటన ఇది. అయితే వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన వెంటనే ఇదంతా ద్వంద్వభూయిష్టమైన విధానం. బాబా అందుకే ఆయన కోణంలో గమనించినట్టయితే ఆయన చాలా వైశాల్యంతో విశాలంగా కూడినటువంటి అనంత మహాజ్ఞానం కదా అది. ఆ విధమైన ఆలోచన అయింది. మనమంతా పరిమితులం కాబట్టి పరిమితంగా మనతలో లిమిటేషన్సే మనం ఆలోచిస్తాం. మ్యారేజ్ అయిన వెంటనే నావల్‌కి పిలిచి, "నువ్వు వెంటనే మంజిలి మీదకొచ్చేయి" అన్నారు బాబా. చూసారా? ఎంత గమ్మత్తో! యదార్థానికి ఇది జరిగే పనేనా? వివాహం పూర్తిగా భౌతికం, ప్రాపంచికమైంది. కానీ మంజిలి మీదకి దేనికొచ్చేయమన్నారు? ఆధ్యాత్మిక శిక్షణ కోసం. అంటే అది పూర్తిగా పరానికి సంబంధించింది. ఒకటి ఇహానికి సంబంధించింది, ఒకటి పరానికి సంబంధించింది. ఇది మానవాళికి మార్గదర్శకం. ఎందుకు? బాబా చెప్పినట్టుగా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? భగవంతునికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి అని ఎప్పుడో చెప్పేసారాయన. భగవంతునికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. మిగతా ప్రాపంచిక వాటికన్నిటికి కూడా ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలి అన్న దానిలోకొచ్చేస్తుందిది. దానికి తగినట్టుగానే నావల్ కూడా ఏమి మారు మాట్లాడకుండా మంజిలి మీదకి వెళ్ళిపోయాడాయన. మహానుభావుడు, గొప్ప ఆత్మ. ఎందుకు? ఆ రోజే పెళ్ళయిందింకా. కొత్తగా పెళ్ళయిన జంట ప్రాపంచికంగా వ్యవహారాలన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా అలాగ అన్నీ విడిచిపెట్టేసి పెళ్ళైన వెంటనే మంజిలి మీదకి వెళ్ళిపోయాడాయన. 2 రోజులు గడిచిన తర్వాత బాబా నావల్ తలాతిని పిలిచారు. పిలిచి, "నీ భార్య ఎక్కడుంది? ఏం చేస్తుంది?" అని అడిగారు. అయితే మరి ఎప్పుడైతే నావల్ తలాతి మంజిలి మీదకొచ్చేసాడో, మరి తనేం చేస్తుంది దీనా తలాతి? నావల్ తలాతి సోదరితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నావల్ తలాతి సోదరి వాళ్ళ ఇంటికి. ఎందుకంటే మరది సాంప్రదాయం అది. ఇక్కడ మనకి మన భారతీయ సంస్కృతి కూడా కనిపిస్తుంది ఈ సంఘటనలో జాగ్రత్తగా. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం కూడా ఈ సంఘటనలో కనిపిస్తది. అందుకే కార్యకారణ సంబంధం, లౌకిక విలువలు అనడంలో ఉద్దేశ్యం అదే. చాలా విస్తృతమైనటువంటి సందేశం ఇది బాబా ఇచ్చింది. ఏకకాలంలో అన్నీ ఉటంకించబడతాయి ఇందులో. అయితే ఎక్కడుంది అని అడిగారు బాబా నావల్ తలాతీకి. మా సోదరి ఇంట్లో ఉంది బాబా అన్నారు. వెంటనే ఒకసారి పిలుచుకురా అన్నారు. నావల్ తలాతి కొంచెం భయపడ్డాడు. ఏం జరిగిందో ఏమిటో. ఎందుకంటే బాబా సర్వజ్ఞుడు. ఆయనకన్నీ తెలుసు. ఏదో జరిగుంటుంది అని వెంటనే సరే బాబా అని వెళ్ళి నావల్ తల నావల్ తలాతి వెళ్ళి దీనా తలాతిని తీసుకొచ్చారు. తీసుకొస్తే దీనా తలాతి అడిగారు, "ఏమ్మా ఏమిటి సంగతి? ఎక్కడున్నావు?" అంటే తనేమనుకుంటుంది, తను ఇంకా కొత్త పెళ్లి కూతురు. ఇప్పుడిప్పుడే యుక్త వయస్సు నుంచి గృహస్థాశ్రమంలోకొచ్చింది ఆ అమ్మాయి. యుక్త వయస్సు నుంచి గృహస్థాశ్రమంలోకి అడుగిడింది ఇప్పుడే. ఇంకేమీ తెలీదు. కట్టుబాట్లు, బాధ్యతలు ఏమీ తెలీదు. అయినప్పటికీ కూడా ఆమె ఏం సమాధానం ఇచ్చిందంటే, "నా భర్త అనుమతి మీదే నేను మా వదిన గారింటికి వెళ్ళిపోయాను." చూసారా? ఎంత గౌరవంగా సమాధానం ఇచ్చిందో గమనించండి బాబాకి. అంటే ఏది అవసరం? రిలవెన్స్ అంటారు ఇదే. అక్కరెన్స్ తాలూకా రిలవెన్స్. లౌకిక విలువల్లో ఉండే రిలవెన్స్ ఇదే. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన వెంటనే ఎక్కడుంటారు? ఉంటే పుట్టింట్లో ఉండాలి. లేదంటే
పుట్టిల్లు విడిచిపెట్టి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అత్తవారింటికి వెళ్ళాలి. ఇది విధి విధానం మన భారతదేశంలో. అయితే దానికేమిటి కొన్ని కట్టుబాట్లు, విధి విధానాలు ఉంటాయి కాబట్టి, అందుకే ఆ కోణంలోంచే ఆమె చక్కగా సమాధానం ఇచ్చింది బాబాకి. భర్త అనుమతితోనే వదిన గారి ఇంట్లో ఉన్నాను నేను అని చెప్పిందనమాట. అంటే ఉన్న విషయాన్ని స్పష్టంగా, నిజాయితీగా బాబా ముందుంచింది. అందుకే బాబాతో సమకాలీనంగా ఉన్న ఈ ఆత్మలన్నీ నిజంగా చాలా అదృష్టవంతమైన ఆత్మలివి. అందుకే వాళ్ళందరినీ కూడా ఆయన స్వయంగా చక్కగా ప్రేమించి అనుగ్రహించారు దగ్గరుండి. ఇవన్నీ మనకి అనుభూతులనమాట. అలాంటి ప్రేమ మనకు కూడా దొరికితే బావున్ను అనేలా చేస్తుంది ఈ సంఘటన. అయితే దానికి ఎలాగేమిటి ఆయన పట్లుండే విశ్వాసం కూడా ఇక్కడ దృఢంగా కనిపిస్తుంది. ఎందుకంటే నావల్ తలాతి కూడా మంజిలీమింకి వెంటనే వచ్చేయాలంటే మారు మాటాడలేదు. అంటే ఆయన పట్ల బాబా పట్ల విశ్వాసాన్ని, విధేయతని కలిగి ఉన్నాడాయన. అలాగే దీనా తలాతి కూడా వచ్చిన వెంటనే ఏమన్నది, భర్త అనుమతితోనే తనక్కడున్నాను. ఎక్కడున్నావంటే ఏం మరి రెండో విషయం మరింకేం చెప్పలా. బజారుకి వెళ్ళాను, బట్టలు కొనడానికి వెళ్ళాను ఇలాంటివేవి చెప్పలా. భర్త అనుమతితోనే వదిన గారింట్లో ఉన్నానని చెప్పి. వెంటనే బాబా ఏమన్నారు, "మరైతే నిన్న మధ్యాహ్నం నువ్వేం చేశావు?" అని అడిగారు. స్పష్టంగా సూటిగా అడిగారన్నమాట. ఎందుకంటే అప్పటికి మ్యారేజ్ అయ్యి 2 రోజులే అయింది. అయితే అప్పుడు దీనతలతి ఏముందంటే, మధ్యాహ్నం పూట భోజనాలయ్యాక నేను, మా వదిన గారు అక్కడ కూర్చొనున్నాం. ఈలోగా ఎవరో జ్యోతిష్యుడొస్తే ఆయనకి మా తాలూకా జ్యోతిష్యం తెలుసుకోవాలని అడిగాము అని చెప్పిందప్పుడు. అది ఇక్కడ జరిగిన సంఘటననమాట. బాబా ఆందోళన పడి వెంటనే దీనతల్లతిని రప్పించడానికి కారణం అదే. అయితే ఇక్కడ ఆందోళన పడాల్సిందేమి లేదు. అంటే మనసు చాంచల్యం వల్ల వీళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతోనే రప్పించారు బాబా. అందుకే అంటారాయన, ఒకసారి ఎలాగంటే నన్ను నమ్ముకొని నా పాదాలపైన శిరస్సుంచిన ఎవరైనా సరే నా పరిధిలోకొచ్చేస్తారు. వాళ్ళ బాగోగులన్నీ నేనే చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు మనందరికీ కూడా బాబా. అందుకే కదా మనం ప్రతి ఏడు కూడా మెహరాబాద్ వెళ్తూ ఉంటాం. ఎళ్ళిన వెంటనే ఏం చేస్తాం? ఆ సమాధి మీద తలని ఆనిస్తాం మనం. మన తల ఆనిస్తాం ఆ సమాధి మీద. అంటే మన తాలూకు ఐడీని మరొకసారి రెన్యూ చేస్తున్నాం అక్కడ. ఈ ఇండివిడ్యువల్ జీవాత్మ తాలూకా ఇంట్రడక్షన్‌ని మరొకసారి రెన్యూ చేస్తున్నాం. తండ్రి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని. ఆ విధంగా చేసినప్పుడు మరొక విషయానికి తావివ్వకూడదు. మీరెప్పుడైతే మీ శిరస్సు నా పాదాల మీద ఉంచారో అప్పుడే నేను మిమ్మల్ని అంగీకరించాను పూర్తిగా. అంటే ఆనాటి నుంచి ఎవరెవరైతే అంగీకరించారో ఆయన్ని ఆళ్ళంతా కూడా ఆయన పరిధిలోకొచ్చేస్తారు. ఇది చాలా గొప్ప భరోసా. అలాంటి భరోసా ఉండేటప్పుడు సాక్షాత్ భగవంతుడే మన అండగా ఉండేటప్పుడు మళ్ళీ వేరేగా జాతకాలు, ఇవన్నీ చిలక జోస్యాలు ఇవన్నీ ఎందుకు? ఏవో వస్తుంటాయి వీధిలోకి చిలక జోస్యాలని, చిలక జోస్యం చెప్తామని, జాతకాలు చెబుదామని. అవి కూడదంటారు బాబా. కారణం ఏమిటి? వాళ్ళు వచ్చేవాళ్ళేమిటంటే ఏదో చెప్తారు వాళ్ళు. అది ఆనందదాయకమైన విషయం అయితే పర్వాలేదు. భయం గొల్పే విషయం అయితే ఏమవుతుంది? సీన్ మారిపోతుంది పూర్తిగా. ఇక్కడ అదే జరిగింది. ఆ వచ్చిన జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, దీనా తలతితో ఏమన్నాడంటే, "నీ భర్తకు
తీవ్రమైన అనారోగ్యం చేస్తుంది అని చెప్పేశాడు. పాపం 2 రోజులే అయింది వివాహం అయి. హ్యాపీగా ఉన్నారు. ఒక్కసారి ఏమైంది ఈ ఆనందం అంతా భగ్నమైపోయింది ఈ సంఘటనతో. అలాగే అంతేకాకుండా నావల తలతి సోదరి తను కూడా కొత్త పెళ్లి కూతురే కదా! ఆమెకేం చెప్పాడు? నీ భర్త తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుంటాడు అని ఆమెకు భయపెట్టేసాడు. ఇద్దరికీ 2 రకాలుగా భయపెట్టేసాడాయన. ఆ జ్యోతిష్యుడు. ఎవ్వరు లేరు. వీళ్ళిద్దరే ఉన్నారక్కడ. తటపటాయిస్తున్నారు. అంటే ఏమిటి? ఇంకా బాబా పరిధిలోనే ఉన్నాయి ఆ ఆత్మలు 2 కూడా. తొందరపడలేదు. అయితే ఆ జ్యోతిష్యుడేమన్నాడంటే, మీరు వీటి నుండి వైదొలగాలంటే పలానా దేవాలయానికి వెళ్ళాలి. పలానా చోట అన్నదానం చెయ్యాలి అనేదో సలహా ఇచ్చాడాయన. తన తాలూకా రెండవ సలహాగా. మొదటిది తను చెప్పదలుచుకుని చెప్పేశాడు. రెండో మాటగా ఇలా చెప్పాడు. చూస్తున్నాడు వీళ్ళని. ఇంకా మూడో అస్త్రాన్ని ప్రయోగిస్తాడనమాట. ఏమిటది? మీరు ఎలాగూ చేయలేరు ఇలాంటివన్నీ కాబట్టి, మీరు చెరొక రూ. 10 నాకిచ్చినట్టయితే, మీ తరఫున నేనవి చేసేస్తాను. అది సంగతిక్కడ. అసలు సంగతనమాట. చెరొక రూ. 10 ఇచ్చినట్టయితే, మీ తరఫున నేను వాటిని జరిపించేస్తాను. ఆ దేవాలయానికి వెళ్లి ఆ పూజ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం. ఇక్కడ రూ. 10 ఇది 1923లో జరిగింది కాబట్టి, రూ. 10 తక్కువ అమౌంట్ ఏం కాదు. ఒక చిన్న కుటుంబం నెల రోజులు హాయిగా బ్రతికేయొచ్చు రూ. 10తో. అదనమాట విషయం. ఇంకా అప్పటికి వీళ్ళిద్దరూ నజ్జుగుజ్జు పడుతున్నారు. దినతలతీన్ని ఆమె వదిన. పడుతూ ఉంటే మరి ఇంక ఎక్కువ సమయం అయితే ఎవరైనా వచ్చేస్తారు. ఆయన బండారం బయటపడుతుందని ఆ జ్యోతిష్యుడు ఏం చేశాడంటే, సరే పోనీ రూ. 10 వద్దు గాని ఒక రూ. 5 ఇవ్వండి అని తగ్గాడు కిందకి. బేరంకొచ్చాడు. ఇది జరిగిన సంఘటన అనమాట. అది బాబా పిలిచి మీరలా చేయడం భావ్యం కాదు. ఎందుకంటే మీరెప్పుడైతే మీ శిరస్సు నా పాదాల మీద ఉంచారో అప్పుడే మిమ్మల్ని నేను అంగీకరించాను. ఎప్పుడైతే మీకు మీ శిరస్సు నా పాదాల మీద ఉంచారో మీకు సంబంధించిన అన్ని విషయాలను నేనే బాధ్యత వహిస్తాను. కాబట్టి మీరింకిలాంటివి అదర్‌వైజ్ పరిగెత్తడం అనేది చెయ్యకూడదు అని మందలించారు. మందలించడమే కాకుండా కొంచెం విసుగ్గా ఏమన్నారంటే, ఈ నక్షత్రాల్ని, గ్రహాల్ని వీటన్నిటిని నా టీలో ముంచేసి తాగేస్తాను నేను అన్నారు విసుగ్గా. అందులో మందలింపు ఉంది, చమత్కారంగా చెప్పడం ఉంది, విసుగు ఉంది. ఇదంతా తల వంచుకొని వింటోంది దీనతలతి. నావల్ తలతి కూడా అక్కడే ఉన్నాడు. అంటే ఈ సంఘటన మనకెలాగనిపిస్తుందంటే, ఇప్పుడలాగా జీవాత్మ ఒకసారి భగవంతుని పరిధిలోకి తను ఏదో నమ్మిన మూర్తిని ఆశ్రయించేటప్పుడు ఆ విధానంలోనే కొనసాగాలన్నమాట. ఎందుకు? ఇదంతా విశ్వాసం బలహీనపడితే మనస్సు ప్రకోపిస్తుంది. అందుకే బాబా కూడా ఒక సందేశం ఇచ్చారు. ఏమిటది? ప్రతివారి జీవితంలో జరిగే మంచి, చెడు ఇతరత్ర అన్నీ కూడా మనసు చర్యలే. మనసు పని చేయడం వల్లనే జరుగుతూ ఉంటాయి. బుద్ధి ఇలా కాకుండా బుద్ధి గాని ఒక విధంగా పనిచేసినట్టయితే అది వేరేగా ఉంటుంది. ఇప్పుడెందుకంటే దైవం తన ప్రణాళికలో భాగంగా తన ప్రతిరూపమైనటువంటి మానవునికి అన్ని పరిపూర్ణతలతో పాటు బుద్ధిని కూడా ఇవ్వడం జరుగుతుంది.
పరోక్షంగా ఇచ్ఛాశక్తిని కూడా ఇస్తాడు. అందుకే కదా అదే మనిషిని మిగతా జీవజాలంతో ప్రత్యేకిస్తున్నాయి. 84,00,000 జీవరాశుల్లో మానవుడు కూడా ఒక జీవే. అయినప్పటికీ మిగతా జీవులన్నీ ఒకవైపు, మానవుడొక్కడే పక్కకు ఒకవైపు ఉండడానికి కారణం ఏమిటి? ఆ మదింపు భగవంతుడిచ్చిందే. అందులోనే బుద్ధి ఉంది, ఇచ్ఛ అన్నీ అందులోనే ఉన్నాయి. ఇవి మనకు తెలియదు. పరోక్షంగా మనస్సు ప్రకోపంతో ఇవి పనిచేస్తూ ఉంటాయి. దాన్ని తెలియజేయడమే ఆయనిచ్చే జాగృతి అన్నమాట. బాబా అందుకే అంటారు, బుద్ధి తన గురించి తాను ఆలోచించినప్పుడు స్వస్వరూప అనుభవం పొంది దైవంగా మారుతుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. బుద్ధి తనను గురించి తాను ఆలోచించినప్పుడు స్వస్వరూప అనుభవం పొందుతుంది, దైవంగా మారుతుంది. కానీ అది ఊహ గురించి ఆలోచించినట్టయితే ప్రపంచం, మనస్సు, శారీరక తాదాత్మ్యత తదితరాలన్నీ కలిసి డిస్టర్బ్ అయిపోతుంది అంటారు బాబా. అది ఇక్కడ జరుగుతుందన్నమాట. గతంలో మెహర్జీ కర్కరియా విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆయన ఇరాన్ నుంచి బాబాను కలియడం కోసం వచ్చాడు కర్కరియా. అప్పటిసరికి బాబా క్యాంపులో ఉన్నారు. మరేం చేస్తాడు, ఇండియా వచ్చాడు కదా, అందుకని ఒక చిలక జోష్యం వాడి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఉండబట్టక. ఎవరో స్నేహితుడు కనిపిస్తే ఆ స్నేహితుడి ప్రేరణతో చిలక జోష్యం వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడేం చెప్పేశాడు, నీకు ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ వెంటనే అమ్మేయి, లేదంటే నీకు చాలా పెద్ద పెను విపత్తు రాబోతుంది అన్నాడు ఆయన. ఈయన వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేశాడు ఇరాన్కి. ఈ సంఘటనలు ఎందుకంటే యథార్థానికి ఇవన్నీ కూడా జీవాత్మకి పరమాత్మకి మధ్య ఉండే బాంధవ్యం విశ్వాసం మీద బలంగా ఉండడం కోసం ఏర్పాటు చేసే విధానంలో ఇవన్నీ కూడా. విశ్వాసం బలహీనపడేటప్పుడు మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పటికీ కూడా మన వాళ్ళు అందుకే మిగతా మన దేవుడి గదిలో మిగతా దేవుళ్ళతో పాటు బాబా కూడా దేవుడే అని అనడం కారణం ఇదే, ఈ బలహీనతే. బాబాయే దేవుడు, ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఉన్న దేవుడు ఒక్కడే. అది ఇస్లాం మతం అని, క్రైస్తవ మతం అని, హిందూ మతం అని, దేవుడు ఒక్కడే. కానీ మన బలహీనత వల్ల పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది మనస్సు. దీని మీదే శ్రీనివాసరావు గారు పాట కూడా రాశారు కదా, ప్రాప్తమైనది నీదు వరముగాను కోక, లేని దానిని కోరి స్థిరముగా మనలేక, దేవుడని దేవులాడిన వారు మత గురుల మాటలకు తలలు ఊపిడివారు, నీ ప్రేమ కోసమై నిన్ను చేరేందుకై ఆశించి విఫలమైపోతారు, నీ ప్రేమ కోసమై. ఆ విధంగా ఏమవుతుంది ఇక్కడ, అందుకని ఒకసారి ఆయన ప్రాపులోకి వెళ్ళినట్టయితే, ఆయన దైవంగా స్వీకరించినట్టయితే, ఆయన నామాన్ని పటిష్టంగా చేస్తూ ఆయన ధామాన్ని విడవకుండా ఆయన భరోసాలోనే ఉండాలి. తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా నా స్వామి నన్ను కాపాడుతాడన్న విశ్వాసంతో బలంగా ఉండాలనేదే ఇక్కడ ఈ సంఘటనలోని ముఖ్యమైన ఉద్దేశం. అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి మనకు లభించిన ఈ అవకాశాన్ని చక్కగా మనం వినియోగించుకోవాలి. కరోనా తర్వాత లభించినటువంటి అద్భుతమైన అవకాశం ఏమిటంటే, ఈ చిన్న పరికరం ద్వారా ఆయనతో ఈ 2 గంటల కాలం గడిపే భాగ్యం మనకు లభించింది. కాబట్టి ఈ 2 గంటల కాలంలో ఆయన్ని కీర్తించుకున్నాం. ఇందాక సత్యవతి గారు చెప్పినట్టుగా ఆయన్ని కొనియాడాం. ఆయన మనతో ఆడుకుంటున్నాడు, మనం ఆయన్ని కొనియాడుతున్నాం. ఆయన ప్రేమను పొందుతున్నాం, ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నాం. ఇవన్నీ కూడా ఇందులోని భాగాలే. ది moral order of the universe is sustained through the systematic connection between cause and effect in the world of values. కార్యకారణ సంబంధముల ద్వారా
లౌకిక విలువల్లో విశ్వం యొక్క నైతిక ధర్మం పోషించబడుతుంది. ఆయన అనుగ్రహం మనకి నిరంతరంగా లభిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆయన పట్ల మనకుండే విశ్వాసాన్ని చాలా పటిష్టంగా ఉంచుకోవాలి. గండ్లశిల వంటి గట్టి నమ్మకం అంటారు అందుకే. ఆ విధంగా నిలబెట్టుకున్నట్టయితే మనం పొందాల్సింది పొందుతామనేది ఇక్కడ ఉద్దేశం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. థ్యాంక్ యూ. అండి మురళీధర్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారండి. ఇప్పుడు టిఆర్కే శ్రీను గారు సంకేతం చేయాలండి. టిఆర్కే శ్రీను గారు లేకపోతే గొన్నెల నాగమణి గారు సంకేతం చేయండి. ఓకే, శ్రీను తర్వాత నాగమణి గారు సంకేతం చేయాలండి. జై ఓ శ్రీను. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. శరణమీవయ్యా మెహరు తిరిగి రావయ్యా, తిరిగి రావయ్యా మెహరు శరణమీవయ్యా, శరణమీవయ్యా మెహరు తిరిగి రావయ్యా, తిరిగి రావయ్యా మెహరు శరణమీవయ్యా. భువన మోహనం పరమ పావనం భవ విమోచనం శోకనాశనం సుజనరంజనం కలుషభంజనం ప్రేమ బోధనం నిరతమాశ్రయే. శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా, తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా. మోక్ష కారణం జన్మభూషణం ఆత్మపోషణం దురిత శోషణం ప్రేమ పూరణం కామమారణం మౌనభూషణం నిరతమాశ్రయే. శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా, తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా. శ్రితజనాశ్రయం మత సమన్వయం చరణరాలయం హృదయ నిర్భయం ఫల సముచ్చయం సతజన ప్రియం పూర్వపరాన్వయం నిరతమాశ్రయే. శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా, తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా. అభయదాయకం ప్రణయ సాయకం హృదయ బంధకం కల్కితారకం త్రిజగతారకం జ్ఞానదీపకం తవ స్మితాయకం నిరతమాశ్రయే. శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా, తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా. బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్. ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. మీరు అదుతో బిజీ ఉండాలనుకున్నాను. జై బాబా. ఇప్పుడు మన జి నాగమణి గారు సంకేతం చేయాలండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. ఒక్క నిమిషం. ప్రేమిక మేరు ప్రేమిక మరువకు ప్రభు నామమే, మరువకు ప్రభు నామమే ప్రేమిక మెహరు ప్రేమిక.
దేహ సుఖములపై ఎందుకు మోహం, పెంచిన కొలది పెరుగును బంధం. దేహ సుఖములపై ఎందుకు మోహం, పెంచిన కొలది పెరుగును బంధం. మెహరే నిత్యం మెహరే సత్యం, మెహరే నిత్యం మెహరే సత్యం. మెహరు చరణమే నా నీకు శరణ్యం, మెహరు చరణమే నీకు శరణ్యం. ప్రేమిక మెహరు ప్రేమిక, మరువకు ప్రభు నామమే, మరువకు ప్రభు నామమే. ప్రేమిక మెహరు ప్రేమిక, కపటమునకు కడు దూరము దైవం, నిర్మల హృదయమే ఆతని నిలయం. కపటమునకు కడు దూరము దైవం, నిర్మల హృదయమే ఆతని నిలయం. ప్రేమ వినా నాకేదియువలదని, ప్రేమ వినా నాకేదియువలదని, ప్రేమ భిక్షనే కోరుము నిరతం, ప్రేమ భిక్షనే కోరుము నిరతం. ప్రేమిక మెహరు ప్రేమిక, మరువకు ప్రభు నామమే, మరువకు ప్రభు నామమే. ప్రేమిక మెహరు ప్రేమిక, మౌనముగానే దోచెను హృదయం, మేలుకొల్పనిలా వెలసిన దైవం. మౌనముగానే దోచెను హృదయం, మేలుకొల్పనిలా వెలసిన దైవం. గాఢ నిదురలో గడపకు సమయం, గాఢ నిదురలో గడపకు సమయం. అర్పణ చేయుము అతనికే సర్వం, అర్పణ చేయుము అతనికే సర్వం. ప్రేమిక మెహరు ప్రేమిక, మరువకు ప్రభు నామమే, మరువకు ప్రభు నామమే. ప్రేమిక మెహరు ప్రేమిక. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జై బాబా. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు మాలతి గారు ఒక సంగీతం చేయండి. మాలతి గారు, మాలతి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. ఈ ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలు మయ్యా. ఈ ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా,
మా పూజలందుకొని మమ్మేలు మయ్య నిరతము నీ శివానే చేయక దీవించి నిరతము నీ శివానే చేయక దీవించి అనుభవింపచేయుమా ఆనందలేశము అనుభవింపచేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము ఏ మౌన భాషిత శ్రీ మేరు బాబా ముని జన వందిత ముల్లోక రంజిత ఏ మౌన భాషిత శ్రీ మేరు బాబా ముని జన వందిత ముల్లోక రంజిత మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందవట మూగ భాషతోని నీవు ఎదలు దోచుకుందవట అనుభవింపచేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము ఏ మోక్షదాయక శ్రీ మేరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్యలీలా ఏ మోక్షదాయక శ్రీ మేరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్యలీలా కరుణతో పాలించి కామిత మీదేచుమా కరుణతో పాలించి కామిత మీదేచుమా అనుభవింపచేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము జై బాబా. థ్యాంక్ యూ అప్పారావు గారు. అందరికి జై బాబా. జై బాబా అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మల్లికార్జునరావు గారు ప్రేయర్ చేస్తారు. జై మల్లికార్జునరావు గారు. జై బాబా అండి. జై బాబా. హలో, ప్రేయర్ చేయండి సార్, వినపడుతుంది. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్దిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరినూ ఎరుగనేరదు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీ అపరిమితుడు, గంభీరుడు, ఊహాతీతుడు, భావనాతీతుడు, శాశ్వతుడు, నాశం లేనివాడవు. నీ అవిభాజ్యుడవు. నీవి చక్షులతో కానీ నిన్నెవరినూ చూడదాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవెల్లప్పుడూ ఉన్నావు, నీవెల్లప్పుడూ ఉండవు. నీవంతటను గలవు, నీవు అన్నింటిను ఉన్నావు, మరి నీవంతటికి అన్నింటికి ఆవరణుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడు, అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములు కావాలి కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మల కల్లా ఆత్మవు, అనంతగుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీ పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు.
నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, పహుర్మేద, ప్రీతముడైన భగవంతుడు, నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్ లా ఇల్లా ఇల్లలా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధవు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమము మా ప్రతి తలంపులకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేతము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటార్థమునకు, ఆడ చెప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగి చేసిన మేము ఆడిన ప్రతి మాటను, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధవు ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటినీ క్షమింపవేడుకుంటున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయగలక నిరంతరము విఫలమవుతున్నాము. క్షమింపవేడుకుంటున్నాము. అవతార్ మెహర్ బాబాకి ప్రీతంలేమా, నిన్ను అధికముగా, ఇంకనూ అధికముగా, మిక్కిలి అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సహాయం చేయము. మరియు చెట్టు చివరి వరకు బాబా పొంగును దృఢంగా పట్టుకునేటట్టుగా మాకందరికీ సహాయభూతులు పొందు. అవతార్ మెహర్ బాబా की जय, प्रेम अवतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय, పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబా की जय. జయ బాబా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబా. అందరికీ జయ బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు. అయ్యో పర్లేదు సార్. జయ బాబా. ఇప్పుడు మారుతి గారు 2 నిమిషాలు నామం చేయండి అమ్మ. నామం మారుతి గారు जय मेहर बाबा. 2 నిమిషాలు నామం చేయండి. जय बाबा. अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा 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 अवतार मेहर बाबा की जय. ओम परमात्मा अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా అండి అప్పారావు గారు. జై మెహర్. నామం బాగా చేశారు. ఇప్పుడు ఆర్తి శారదా ప్రసాద్ గారు ఆర్తి ఇవ్వాలండి. శారద గారు. జయో శారద గారు. శారద ప్రసాద్ ఆర్తి ఇవ్వండి. జయ బాబా. జయ బాబా అండి. శారద గారు. जय बाबा अंडी. जय बाबा. जय बाबा. अवतार मेहर बाबा. आरती. जय बाबा. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा
ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోధ్యము పొందగా పాహి శరణు సాయోధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय जय बाबा अंडी अप्पर थैंक यू सो मच ధన్యవాదాలు. కొంతమందికి మరి నాకు దీంట్లో సమయానుసారంగా పోవాల్సి వచ్చింది. మళ్ళా అందరూ జయమేరావుకి వెళ్తారు కదా, అందుకోసం మనం ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. జై బాబా అండి. ధన్యవాదాలు అందరికీ. ఈరోజు బాబా అమ్మ కార్యక్రమం సక్సెస్ఫుల్ అయింది. అందరూ జై మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి అందరికీ